హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎంతమంది టెన్షన్ పడుతున్నా వాళ్ళకి నా వీడియో చేరేలా చేయండి. ఏ డిస్ట్రిక్ట్ నుంచి లిస్ట్ వచ్చినా, ప్రీ ప్రైమరీ స్కూల్ది ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను ఖచ్చితంగా మీకోసం వీడియో తీసి పెడతాను. చూడండి, సపోర్ట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, కామెంట్స్కి రిప్లై ఇస్తాను. ఎలా సెలెక్ట్ చేశారనేది చిన్న కన్ఫ్యూజన్ ఉంది అందరికీ. నేను చెప్తాను చూడండి. కేటగిరీ వైజ్గా సెలెక్ట్ చేశారు. ఇంకోటి ఏంటి, ఇప్పుడు మన కర్మ ఏంటంటే ఒక్క పోస్ట్కి చాలామంది అప్లికేషన్ పెట్టారు. ఎలా అంటే ఇప్పుడు ఎంఏడి చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు, బీఎడ్ చేసిన వాళ్ళు, టీటీసీ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా అప్లికేషన్ అనేది పెట్టారు. అందుకని మన మంచిర్యాల డిస్టిక్లో చూసుకున్నట్టయితే 1500 మంది అప్లికేషన్ పెట్టారు. 1500 మంది. ఓకేనా? మిగిలిన డిస్ట్రిక్ట్ వాళ్ళ నుంచి నాకు కొంచెం అటు ఇటు కొంచెం క్లారిటీగా తెలీదు. మీకు కావాలంటే తెలుసుకొని చెప్తా. ఓకేనా? ఫస్ట్ ఎస్సీ ఎస్టీ ఈ కేటగిరీ వాళ్ళ నుంచి సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకే ఇవ్వాలనేసి ఆల్రెడీ మెన్షన్ చేసారు. అది రిలీజ్ చేసినప్పుడే వాళ్ళ మార్క్స్ చూస్తారు. వాళ్ళు ఏమైనా అదర్ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉన్నాయనుకోండి, దాని ద్వారా చూస్తారు. ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళకి తక్కువ మార్కులు ఉన్నాయనుకోండి, తర్వాత వేరే కేటగిరీ వాళ్ళని తీసుకుంటారు. వీళ్ళు బీఎడ్ డిఎడ్ చేసి ఉన్నారనుకోండి, ఓకే, దాన్ని పక్కకు పెడతారు. తర్వాత ఈ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఉన్నారు కదా, ఒకవేళ ఇంటర్ మార్క్స్ చూస్తారు. వీళ్ళకి ఇంటర్ మార్క్స్ ఎక్కువ వచ్చినాయా, వీళ్ళకి ఇంటర్ మార్క్స్ ఎక్కువ వచ్చినాయా అనేది చూస్తారు. తర్వాత ఇప్పుడు ఈ ఇద్దరు క్యాండిడేట్స్ ఉన్నారు కదా, వీళ్ళకి ఏమైనా స్పెషల్ సర్టిఫికేట్స్ ఉన్నాయా ప్రీ ప్రైమరీ స్కూల్. ఇప్పుడు చూడండి, కొత్తగా ప్రీ ప్రైమరీ స్కూల్స్కి చెప్పడానికి కొత్తగా సర్టిఫికేట్స్ అనేవి ఇస్తున్నారు. ట్రైనింగ్ ఇచ్చి 1 year ట్రైనింగ్ ఇచ్చి. ఒకవేళ మంచిర్యాల డిస్ట్రిక్ట్ వాళ్ళకి కావాలంటే చెప్పండి. రెబ్బల్లో ఉంది స్కూలు, ట్రైనింగ్ ప్రీ ప్రైమరీ ట్రైనింగ్ సెంటర్ అనేసి అక్కడ చెప్తున్నారు. ఒకవేళ మీకు కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. అలాంటి స్పెషల్ సర్టిఫికేట్స్ ఉంటే వాళ్ళకి ప్రియారిటీ ఇస్తున్నారు. మళ్ళీ మార్క్స్ వైజ్గా మాత్రమే ప్రియారిటీ ఇస్తున్నారు. ఇంకొక డౌట్ ఏంటంటే, మా ఫ్రెండ్ అడిగింది, ఇందులో ఏమైనా రికమెండేషన్ చేయించుకోవచ్చా, రికమెండేషన్ చేయించుకున్న వాళ్ళకి జాబ్స్ ఇస్తున్నారట కదా అనేసి చిన్న డౌట్. నాకు తెలిసి ఈ విషయంలో రికమెండేషన్ అనేది ఏమీ జరగదండి. ఒకవేళ ఇన్ కేస్ జరిగితే అంగన్వాడీలో పోస్టులలో మాత్రం జరిగే ఛాన్సెస్ ఉంటుంది. అయినా ఇప్పుడు ఎవరిని నమ్మేలాగా కూడా లేదు, ఎవరిని అనుమానించేలాగా కూడా లేదు. మీకు ఈ క్వశ్చన్ మీద ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను తెలుసుకొని మరి రిప్లై ఇస్తాను. అంగన్వాడీ పోస్టులలో అప్డేట్ ఏంటంటే, భద్రాద్రి కొత్తగూడెంది వచ్చింది చూడండి. వేకెన్సీలు ఉంటే అప్లై చేసుకోండి మీ విలేజ్ దగ్గర. లోకల్ వాళ్ళకి మాత్రం ప్రియారిటీ ఉంటుంది. మిగిలిన ఇంకా ఓపెన్గానే ఉన్నాయి. అంగన్వాడీకి సంబంధించి అప్లికేషన్ అనేది కంపల్సరీ పెట్టండి. వస్తే రానియండి, లేకపోతే లేదు. కంపల్సరీ ఏది వచ్చినా అప్లికేషన్ అనేది పెట్టండి. ఒక లక్ ఉంటే వస్తుంది. ఇప్పుడు ఇన్స్ట్రక్టర్ అయినా, ఆయా అయినా, ఎగ్జాంపుల్ ఏంటండి, బై సపోజ్ ఆ విలేజ్లో వేరే వాళ్ళు ఎవరు అప్లికేషన్ చేయలేదనుకోండి, మనమే చేసామనుకోండి, అలా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నేను చెప్పిన కదా, ఆసిఫాబాద్ డిస్టిక్లో 49%కి జాబ్ వచ్చింది. 1000కి వాళ్ళకి 498 నాకు మార్కులు కూడా గుర్తున్నాయి. వాళ్ళకి కూడా జాబ్ వచ్చింది. ఇవి అట్లా లక్ అనేది కూడా ఉంటుంది. సో మీరందరూ అప్లికేషన్ పెట్టండి, కంపల్సరీ వస్తే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నేను ఎలాంటి అప్డేట్ తెలిసినా వీడియో అనేది చేస్తాను. వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీ లైక్ చేయండి. ఎందుకంటే కనీసం మా లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి. కనీసం మాకు రూమ్ రెంట్ అయినా అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జస్ట్ జోక్ చేసా, సీరియస్ కాకండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను ఏం ముఖమటం లేకుండా రిప్లై ఇస్తాను. సరేనా? థ్యాంక్ యూ సో మచ్.